బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, కీర్తన గ్రంథాలు మనం చూస్తే, కీర్తనకారుడు ఫస్ట్ అధ్యాయంలో 150 కీర్తనలు ఉంటే అందులో మొట్టమొదటి కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి ఆలోచన? దుష్టుల ఆలోచన. కొంతమంది దుష్టులు అని బోర్డు రాసి పెట్టుకుంటారు ఏంటండి? ఎలా తెలుస్తుంది మనకు దుష్టులని? దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దు అంటున్నాడు. వీళ్ళు దుష్టులని మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఏమైనా బోర్డు వేసుకుంటారా మెడలో, మేము దుష్టులమి అని? వేసుకోరు కదా. మరి ఎలా తెలుస్తుంది? వాళ్ళు మనకు చాలా మంచోళ్ళ కనపడతారు, మంచి ఫ్రెండ్షిప్ చేస్తారు, సలహాలు ఇస్తుంటారు, మంచి వాళ్ళ దుష్టులని మనకు తెలియదు. కానీ దేవుడు ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున, అలాంటి వారి ఆలోచనలు తీసుకోవద్దు అంటున్నాడు. మరి ఎవరి ఆలోచన తీసుకోవాలి? దేవుని ఆలోచనే తీసుకోవాలి. మనం నీకు వచ్చే ప్రతి ఆలోచన కూడా దేవుని వాక్యంతో పోల్చుకోవాలి, సరిపోల్చుకోవాలి, చూసుకోవాలి దేవుడి యొక్క ఆలోచన. అప్పుడు నీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, ఆలోచనకర్త ఆయనే కాబట్టి, ప్రభా నాకు ఒక మంచి ఆలోచన ఇవ్వు ప్రభా అని నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఆలోచన కొరకు ప్రార్థన చేయాలి. మంచి ఆలోచన దయచేయి ప్రభువా, ఈ టైంలో నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదు, కన్ఫ్యూజ్గా ఉంది, నా లైఫ్ కన్ఫ్యూజ్గా ఉండకుండా నాకు ఒక మంచి ఆలోచన ఇవ్వండి ప్రభా అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మంచి ఆలోచన కొరకు అడగాలి. దేవుడు లాంటి ఆలోచనకర్త ఎవరు లేరు, ఆయనే ఆలోచనకర్త కాబట్టి ఆయన ఆలోచనలు ఇస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చే ఆలోచన కొరకు నువ్వేం చేయాలంటే దేవుణ్ణి అడగాలి, కనిపెట్టాలి దేవుని దగ్గర. దేవుడు ఆలోచన ఇచ్చేంత వరకు